ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి బీట్రూట్ వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల లాభాలు చేకూరుతాయి కదా, దాన్ని పిల్లలు ఇష్టంగా తినాలంటే ఇలాంటి లాలీపాప్ లాంటి రెసిపీసే చేయాలి మనం. ఆ రెసిపీ ఏంటో ఒకసారి చూద్దామా? తప్పనిసరిగానమ్మా. పిల్లలకి లాలీపాప్ లాంటి ఒట్టి పంచదార, అందులో కొంచెం స్పైసీగా ఉండాలంటే కొన్ని కలిపేసేదో పెడుతుంటారు. ఇక్కడ మనం బీట్రూట్ ని బేస్గా తీసుకుని ఇందులో మామిడికాయ పొడి వేసి, తీపి కొరకు తేనె వేసి, దీంతో వాళ్ళకి బాగా ఇష్టమయ్యే విధంగా లాలీపాప్ చేసామనుకోండి, పంటికి ఏమాత్రం ఒంటికి నష్టం లేకుండా, పిల్లలకి ఇమ్యూనిటీ ఎఫెక్ట్ అవ్వకుండా టేస్టీగా ఉండే విధంగా మనం చేయొచ్చు. వాళ్ళకి ఇష్టమైన ఐటమ్స్ మనం ఇవ్వాలి, కానీ ఆరోగ్యకరంగా చేసి ఇవ్వాలనే కాన్సెప్ట్ కోసం చూపిస్తున్నాం. బీట్రూట్ లాలీపాప్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ దుంప 1, పచ్చి మామిడికాయ చెక్క, నానపెట్టిన పండు ఖర్జూరం ముక్కలు 1/2 కప్పు, తేనె 2 టేబుల్ స్పూన్లు, ఎండపెట్టిన మామిడికాయ పొడి 2 టేబుల్ స్పూన్లు. ముందుగా మనం తీసుకున్న బీట్రూట్ని ముందు పక్క వెనక పక్క అట్లా తొడిమ కట్ చేసేసి తొక్క చెక్కేస్తాం. ముక్కలుగా కోసేసి ఆ బీట్రూట్ ముక్కలు పక్కన పెడతాం. అట్లాగే పచ్చి మామిడికాయ కూడా తొక్క తీసేసి ఆ మామిడికాయ ముక్కలు కూడా చిన్న కోస్తాం. ఎందుకంటే బీట్రూట్ లో న్యాచురల్ గా సాల్ట్ టేస్ట్ అనిపిస్తుంది. పులుపు కనుక కలిస్తే చాలా బాగుంటుంది. తీపి కూడా వేస్తాం కాబట్టి పులుపు తీపి బీట్రూట్ కాంబినేషన్ లో లాలీపాప్ కి 3 బాగుంటాయి. ఈ 2 రకాలుగా కట్ చేసుకున్న ముక్కల్ని మిక్సీ జార్లో వేసేసి మెత్తగా ముక్క చెక్కలాగా నలగనివ్వాలి. అందులో నానపెట్టిన పండు ఖర్జూరం ముక్కలు వేసేసాం, తేనె వేసేసాం. ఈ 2 వేసేసరికి ఖర్జూరంలో ఉండే తేమ వల్ల, తేనె వల్ల పేస్ట్ లాగా అయిపోతుంది బీట్రూట్ అంతా కూడా. పొయ్యి మీద ఒక చిన్న పాత్ర పెట్టి అందులో ఈ బీట్రూట్ పేస్ట్ అంతటిని వేసేసి సన్న సెక మీద కదుపుకుంటూ వేగనివ్వాలి. ఆ బీట్రూట్ లో నీటి శాతం అంతా తగ్గి దగ్గరకు రావాలి, పాకం లాగా. చూడండి, గరిటికి గిన్నె కూడా అంటుకోనట్టుగా అది రావాలి. హల్వా మనం చేసుకునేటప్పుడు చూస్తాం కదా ఎలా ఉంటుంది, సేమ్ ఆ రకంగా వచ్చేటి ముద్దలాగా దగ్గరకు రానిచ్చాక ఆ బీట్రూట్ ముద్దను తీసుకుని బౌల్లో పెట్టుకుంటాం. పక్క ప్లేట్లో గార్నిషింగ్ చేయడానికి మామిడికాయ పొడి వేసేసి ఉంచాం. బీట్రూట్ లాలీపాప్ లాగా అట్లా చిన్న సైజు ముద్దల్లాగా గుండ్రంగా చేసుకుని మామిడికాయ పొడిలో వేసి దొల్లించాలి. అట్లా పైకి పుల్ల పుల్లగా, లోపల తీగా ఉంటుంది కాబట్టి కాంబినేషన్ బాగుంటుంది. వాటిని మామిడికాయ పొడిలో రోల్ చేసేసి ప్లేట్లో పెట్టేస్తాం. పైన టూత్ పిక్ ఒకదాని అట్లా గుచ్చేస్తే పిల్లలు నోట్లో పెట్టుకుని చప్పరించడానికి బాగుంటుంది అన్నమాట. డాక్టర్ గారు, మరి మన కళ్ళకి కూడా వ్యాయామాలు, ఎక్సర్సైజెస్, ఆసనాలు లాంటివి ఉంటాయంటారా? చాలా మంచివి ఉంటాయమ్మా. కంటికి కొన్ని వ్యాయామాలు చేయటం ద్వారా కంటి స్ట్రెయిన్ ని తగ్గించుకోగలుగుతాయి. కొంతమందికి కంటి చూపు కూడా మెరుగవటానికి కూడా అవకాశం ఉంటుంది. అలాంటి 3 కంటి వ్యాయామాల్లో ముఖ్యంగా కళ్ళు అట్లా మూసి తెరవటం అనేది ఒక మంచి వ్యాయామం. కళ్ళు గుడ్లు అట్లా తిప్పటం, ఈ కళ్ళు రెప్పలకి కొన్ని వ్యాయామాలు, ఎక్కువ స్ట్రెయిన్ అయిన వాటిని తగ్గించడానికి ఇలాంటి 3 రకాల కంటి వ్యాయామాలు చూడండి. కంటి చూపును మెరుగు చేసే కంటి వ్యాయామాలు చూడబోతున్నాం. ముందుగా నడుమును స్ట్రైట్ గా పెట్టి కూర్చుని చేతి వేళ్లతో కనుబొమ్మల పైన కళ్ళ కింద భాగంలో వేళ్ళు అట్లా పెట్టి ఇప్పుడు 2 కళ్ళని మూయాలి, 2 కళ్ళని మళ్ళీ తెరవాలి. అట్లా బ్లింక్ చేయటం, మళ్ళీ ఓపెన్ చేయటం, కళ్ళు మూయటం, కళ్ళు తెరవటం. చేతుల సపోర్ట్ అట్లా పెట్టడం వల్ల రెప్పల్ని మనం పైకి లేపుంచుతాం కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్లో మళ్ళీ గట్టిగా మూడటం వల్ల కంటికి వ్యాయామం బాగా జరుగుతుంది అన్నమాట. ఇక 2వ వ్యాయామంగా స్ట్రైట్గా కూర్చొని 2 కళ్ళను బాగా తెరిచి కంటిని ఎదురుగుండా చూస్తూ ప్రక్కల కంటూ అదే డైరెక్షన్లో తీసుకెళ్ళాలి. అట్లా లెఫ్ట్ నుంచి మళ్ళీ కనుగుడ్ని మెల్లగా రైట్ కంటూ ఏ భాగం కదలకుండా కేవలం కనుగుడ్డు మాత్రమే కదలాలి. అట్లా రైట్ నుంచి మళ్ళా కనుగుడ్డు లెఫ్ట్ కట్లా కదలాలి. ఇక 3వ వ్యాయామంగా కళ్ళను బాగా తెరిచి కనుగుడ్డుని గుండ్రంగా సున్నా చుట్టినట్టుగా క్లాక్ వైజ్ లో అలా తిప్పాలి. కాన్సన్ట్రేషన్తో చేస్తే గుడ్డు బాగా తిరుగుతుంది అనమాట. ఇట్లా 4-5 రౌండ్స్ క్లాక్ వైజ్ లో కనుగుడ్డు మొత్తాన్ని గుండ్రంగా తిప్పిన తర్వాత మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ కనుగుడ్డుని గుండ్రంగా రివర్స్లో అట్లా తిప్పాలి. ఇట్లా 4-5 రౌండ్స్ చేస్తే మంచిది. తర్వాత 2 చేతుల్ని కళ్ళ మీద పెట్టుకుని ఒకసారి అట్లా కళ్ళు మూసుకుంటే కళ్ళు బాగా రిలాక్స్ అవుతాయి. ఈ 3 వ్యాయామాలు కంటి చూపు మెరుగు చేయడానికి బాగా ఉపయోగపడతాయి. వెయిట్ తగ్గటానికి ఆచరించే రకరకాల మార్గాలలో ముందుగా పొట్ట దగ్గరే మొత్తం తగ్గిపోయి మిగతా వాటిలో తగ్గదనుకుంటే తప్పు. అసలు శరీరంలో ఇతర భాగాల్లో తొడలు, సీటు, కాస్త ఇతర భాగాల్లో కొవ్వు కొద్దిగా త్వరగా కరుగుతుంది. స్లోగా తగ్గేది అసలు పొట్ట దగ్గరే. పొట్ట అనేది ఎన్నో సంవత్సరాల నుంచి మెల్లమెల్లగా పెరుగుతూ ఈ స్థితికి వచ్చింది. అందులో ఉండే కొవ్వు బ్రౌన్ ఫ్యాట్ కాదు,
ఎక్కువ మందికి వైట్ ఫ్యాట్ ఉంటుంది. వైట్ ఫ్యాట్ మీరు ఏం చేసినా స్పీడ్గా తగ్గదు, స్లోగా కరుగుతుంది. బ్రౌన్ ఫ్యాట్ మాత్రం స్పీడ్గా కరుగుతుంది. అంటే ఈ వారం రోజుల్లో ఏ కొవ్వు కరుగుతుంది అంటే వైట్ ఫ్యాట్ కరగదు. బ్రౌన్ ఫ్యాట్ అనేది అంటే రీసెంట్గా పెరిగింది ఎక్కడుందో, అది తొడల్లో ఉందా, లేకపోతే వీపులో ఉందా, లేకపోతే ఇంకెక్కడన్నా శరీరంలో ఉందనుకోండి, అలాంటి చోట మాత్రమే తగ్గుతుంది. ఈ పొట్ట భాగంలో ఉండే సెల్స్లో నీరేమన్నా ఉందనుకోండి, 5-6 రోజులు డైటింగ్ చేయటం వల్ల ఆ నీరు తగ్గుతుంది. శరీరంలో ఎక్కడున్నా బ్రౌన్ ఫ్యాట్ మాత్రం తగ్గుతుంది. ఇంకొంతమంది ఏమో పొట్ట దగ్గర వచ్చే కొన్ని బెల్ట్స్ వస్తూ ఉంటాయి. ఆ బెల్ట్స్ పెట్టుకుని బాగా వ్యాయామాలు చేసి స్వెట్ పట్టిస్తే కనుక ఈ భాగంలో త్వరగా తగ్గిపోతుంది పొట్ట అని అనుకుంటూ ఉంటారు. ఇందులో నిజం ఉందండి? అంటే చెమట పట్టినంత మాత్రాన చెమట రూపంలో కొవ్వు వచ్చేస్తుంది అనుకుంటే పొరపాటమ్మా. అలా అనుకుంటే స్టీమ్ బాత్ తీసుకోండి, పొట్ట దగ్గర ఏంటి ఒళ్ళు మొత్తం నుంచి చెమట వస్తుంది, మరి అక్కడ ఒళ్ళంతా కరగాలిగా. స్టీమ్ బాత్ చేయటం ద్వారా ఒక 1/2 లీటరు 1/2 లీటరు ఎక్సెస్ వాటర్ కాస్త బాడీలో సెల్స్ లో సాల్ట్ తో హోల్డ్ అయిన వాటర్ చెమట రూపంలో పోయి కొంత లాస్ అవుతుంది, కానీ కొవ్వు మాత్రం స్టీమ్ బాత్ తీసుకుంటే ఏం కరగదు. కాస్త ఆ ప్రకటనలు చూసి కొంచెం కొనేసుకోవాలి, రేపటికి రేపే పొట్ట పోవాలన్నట్టు ఊపిలో ఉండి మనం అట్లాంటి పనులు చేస్తుంటాం. అది పరిష్కారం కాదు. పొట్ట అనేది హెరిడిటరీగా వస్తుంది అని అనుకుంటూ ఉంటారు. ఇందులో ఏమైనా నిజం ఉందండి? అసలు పొట్ట హెరిడిటరీగా రావటం అనేది ఉండదమ్మా. హెరిడిటరీగా తింటం అనేది వస్తుంది. ఎక్కువ తినేవారికి, ఎక్కువగా త్రాగేవారికి పొట్ట రావటం అనేది జరుగుతుంది. మీ ఫ్యామిలీలో అందరూ బాగా తింటం ఇష్టం అనుకోండి, వాళ్ళని చూసి చిన్నప్పటి నుంచి మీరు తింటారు, మిమ్మల్ని చూసి మీ పిల్లలు తింటారు. హెరిడిటరీగా తిండి ఎక్కువ తింటాం, హెరిడిటరీగా తాగటం ఎక్కువ చేస్తే బొజ్జులనే సహజంగా వస్తాయి. ఇంకొంతమంది అనుకుంటారు డాక్టర్ గారు, పొట్ట అనేది కేవలం మగాళ్ళకి మాత్రమే వస్తుంది, ఆడవాళ్ళకి రాదు అని చెప్పి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందండి? కొవ్వు కణాలు శాతం అనేది మగవారికి పొట్ట చుట్టూరు ఎక్కువ ఉంటాయండి. పెద్ద కొవ్వు కణాలు ఉంటాయి, ఎక్కువ సంఖ్యలో కొవ్వు కణాలు ఆ ఏరియాలో ఉంటాయి. ఆడవారికి కొవ్వు కణాలు పిరుదుల్లో తొడల భాగంలో పెద్ద కొవ్వు కణాలు ఉంటాయి, ఎక్కువ నెంబర్ కొవ్వు కణాలు ఉంటాయి. స్త్రీలకు మొట్టమొదట ఆ భాగాల్లో పెరిగితే మగవారికి మొట్టమొదటగా పొట్ట భాగంలో పెరుగుతుంటుంది. కానీ మగవారికి పొట్ట భాగంలోనే పెరిగి ఇంకెక్కడా పెరగకుండా ఉంటుందా? ఫస్ట్ ప్రయారిటీ ఎక్కువ పెద్ద సెల్స్ ఎక్కువ ఉంటే ఆ ఏరియాలో డిపాజిట్. ఆడవారికి ఆ 2 ఏరియాలు అవుతుంది. మరి పొట్ట లేకుండా ఫ్లాట్ గా కనపడేవాళ్ళు 100కి 90 మంది ఆడలేదు మోగాలేదు అందరికీ ఉంటాయి. ఇంకొంతమంది అనుకుంటూ ఉంటారు డాక్టర్ గారు, కేవలం నూనె వస్తువులు లేదంటే ఫ్యాట్స్ ఉన్న ఆహారం మానేస్తే పొట్ట తగ్గిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందండి? ఇది పొట్టే కాదమ్మా, బరువు కూడా నూనె మానేసేసి నెయ్యి కొవ్వు ఎక్కువ ఉన్న ఆహారాలు మానేస్తే శుభ్రంగా తగ్గిపోతాం అనుకుంటారు. అసలు మనకి బరువు పెరిగేది ఫస్ట్ నూనె వల్ల కాదు, కొవ్వు పదార్థాల వల్ల కాదు. ఫస్ట్ పిండి పదార్థాలు ఎక్కువ తినడం వల్ల అందరూ ఎక్కువ బరువు పెరుగుతారు. వరల్డ్ వైడ్ చూస్తే అందరూ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటున్నారు. మీరు అన్నము, ఇడ్లీ, పంచదార, బ్రెడ్లు, వైట్ పిండ్లు, వైట్ రవ్వలు, ఇలాంటివన్నీ ఈ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండే దుంపలు, ఇట్లాంటి ఎవరైతే ఎక్కువ తింటున్నారో వీళ్ళు బరువు స్పీడ్గా పెరిగేది, బొజ్జు స్పీడ్గా పెరిగేది ఇలాంటి వాటి వల్లే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.